నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని నో న్యూస్ సీడ్ సంస్థ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో సంస్థ సౌత్ ఇండియా హెడ్ అరవింద్ ఫాల్కే, తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జి తన్మయ్ దాస్, అత్యచారి శ్రీధర్ వివరాలు వెల్లడించారు. తొలకరి వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్న ఈ సమయంలో కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలతో మోసాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఎంతో కష్టపడి కొనుగోలు చేస్తున్న విత్తనాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ముఖ్యంగా బొప్పాయి నర్సరీ రైతులను లక్ష్యంగా చేసుకుని ఉత్తరప్రదేశ్కు చెందిన కొందరు వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తైవాన్కు చెందిన ప్రముఖ సంస్థ పేరుతో నకిలీ ప్యాకింగ్ చేసి బొప్పాయి విత్తనాలను విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాల వ్యవసాయ శాఖ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో కంపెనీ వివరాలు, ప్యాకింగ్, ధ్రువపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. నకిలీ విత్తనాలపై అనుమానం వచ్చినా లేదా మోసానికి గురైనట్లు గుర్తించినా వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నదాతలకు విజ్ఞప్తి చేశారు. రైతులు, ప్రజలు, నర్సరీ యజమానులు చూసుకున్నట్లయితే మనకు పపాయిలో రెడ్ లేడీ వెరైటీ అనేది ప్రపంచవ్యాప్తంగా నో న్యూస్ సీడ్ నుంచి మనం చేయడం జరుగుతూ ఉంది. చూసుకున్నట్లయితే ఇది తైవాన్ నుంచి మనం దిగుమతి చేసుకొని ప్రతి దేశం అనేది అమ్ముతా ఉంది. ఇది ఇండియాలో చూసుకున్నట్లయితే ఇది మనకు ఒరిజినల్ ప్యాకింగ్, వైట్ ప్యాకింగ్ మీద మనకు ఫోటో మరియు QR కోడ్ ఉంటుంది. రైతు సోదరులకు, యజమానులకు దాన్ని స్కాన్ చేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు మన దేశంలో ఈ రెడ్ లేడీ కొరత అనేది ఉంది. ఎందువలనంటే తైవాన్లో ఈ ఉత్పత్తి యొక్క అక్కడ తుఫాను కారణం చేత ఉత్పత్తి మనకు లేకపోవడం, అదే విధంగా కొందరు నకిలీ వ్యక్తులు నకిలీ విత్తనాల రూపంలో ఈ యొక్క షార్టేజ్ను, ఈ కొరతను వాళ్ళు ఉపయోగించుకొని నకిలీ ప్యాకింగ్, ఇది ఒరిజినల్గా చూసుకున్నట్లయితే ఇది తైవాన్ దేశంలో మా కంపెనీ ఉత్పత్తి అక్కడ లోకల్ రైతులకు అందుతున్నటువంటి ప్యాకింగ్.